వినాయకుడి పూజ అంటే హిందువులకు సంబంధించిన పవిత్ర పుణ్య కార్యక్రమం. ఆ పూజ చేస్తే ఆ మంత్రాలు అది, లేదా మిగతా టైంలో ఏమైనా పాటలు వేయాలి, మ్యూజిక్ వేయాలి అనుకుంటే దేవుళ్ళకి సంబంధించిన పాటలు వేయచ్చు. అది వదిలేసి చివరికి కుర్చీని మడత పెట్టి పాటల దగ్గర నుంచి ఊహు అంటావా పాటల దాకా వేసి చివరికి ఆ పవిత్రతని దెబ్బతీస్తున్నది కూడా హిందువులే, నాశనం చేసుకుంటుంది కూడా మనమే. మన దేవుళ్ళని అలాంటి అసభ్య నృత్యాల పందిళ్ళల్లో అసభ్య నృత్యాలకు సంబంధించినటువంటి వేయడం కరెక్టా పాటలు అంటే? లేదు, నడిచిపోతుంది. ఇక తిరుపతిలో మాత్రం పోలీసులు ఒక మంచి పని చేశారు. అక్కడ మ్యూజిక్ కాదట, సంగీత ఈ పాటలు ఈ కాదట, ఏకంగా అసభ్యకర నృత్యాలు ఏర్పాటు చేశారట. తిరుపతిలో వినాయకుడి మండపంలో విగ్రహం ముందు యువతలు అశ్లీల నృత్యాలు చేస్తున్న ఘటన మీద పోలీసులు కేసు పెట్టారు. 7 నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డ్యాన్సులు అశ్లీల నృత్యాలకు తావులేదని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విగ్రహం ముందు అసభ్య డ్యాన్సుల మీద తీవ్ర విమర్శలు అలా రాగానే ఇలా చర్య తీసుకున్నారు.